ఎమ్మెల్యే ఎవరు సార్ అన్న? తెలియదు. మీ ఎమ్మెల్యే మల్లికార్జున రెడ్డి గారు ఎలా అభివృద్ధి చేస్తారు సార్ ఇక్కడ? పర్వాలేదు, బాగానే ఓకేనా? ఏమేమి చేశారు సార్ ఇక్కడ? సార్ ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు సార్ ఇక్కడ? మామూలుగా ఎలక్షన్ టైంలో వచ్చి బాగానే మా సపోర్ట్ చేసింది. పర్వాలేదు. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్, టీడీపీ కానీ అవకాశాలు ఉంటాయి సార్? ఏమీ చెప్పలేము. బాగానే చేసిందో చెప్పలేమంటారు సార్? ఏం చెప్పలేము కదా, ఇప్పుడు రాజకీయం పెట్టినాము, చెప్పలేము కదా. చెప్పలేమంటావా? ఇప్పుడు సీఎంగా జగన్మోహన్ రెడ్డి బాగానే చేస్తున్నా అభివృద్ధి సంక్షేమ పథకం. చంద్రబాబు నాయుడు బాగా చేసిండా, జగన్ రెడ్డి బాగా చేస్తుండ్రు? వచ్చిన తర్వాత జగన్ పర్వాలేదు, బాగానే చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు పర్లేదు అంటారా? బాగానే చేస్తున్నారు. సెంటర్లో ఎవరు వస్తే బాగుంటుంది సార్? మోడీ గారు, రాహుల్ గాంధీ? రాహుల్ గాంధీ వస్తే బాగుంటుంది. ఎట్లుంది ఈ ఎమ్మెల్యే? సుండుపల్లికి ఏం చేసింది ఏమి లేదు. సుండుపల్లికి ఏం చేయలేదా? ఏం చేయరా? రోడ్లు వేసినా అని చెప్పినాడు. ఏ రోడ్డు వేసాడా? రోడ్లు ఇచ్చినాడు. మంచిపల్లి పోదాం, ఫస్ట్ వద్దామా? ఎవరు చెప్పింది? ఒక్క రోడ్డు బాగాలేదా? వద్దా? ఏసీ పని కానీ ఎమ్మెల్యే మాకేం చేసినా నాకు చెప్పండి. సుండుపల్లికి వచ్చి చెప్పని చెప్పు. సుండుపల్లికి వచ్చి నిలబడే ధైర్యం ఉండదు ఎమ్మెల్యేకి. అమర్నాథ్ రెడ్డికి ఇచ్చారు అందుకే. అందుకోసం చూడు, ఇప్పుడు ఈడ లోపల నిండా దూషణ అంటే రేపు ఇంకొకటి ఏం చేస్తాను చెప్పు. సార్ టీడీపీకి అవకాశం ఉంటుంది సార్? టీడీపీకి 100% వస్తుంది. ఎవరు సార్? జగన్మోహన్ రాజా? జగన్మోహన్ రాజు ఎవరు టికెట్ ఇస్తే వాళ్ళు వస్తారు. టికెట్ ఇచ్చేది నేనా, చంద్రబాబు నాయుడు? మీరు చెప్తేనే కదా. జగన్మోహన్ రాజు వచ్చేసి రాయచోటికి ఇస్తాడు. ఇప్పుడు రాయంపేటకు వచ్చి ఎవరు ఇస్తారు? నేను ఒక మాట చెప్తాను, ఇప్పుడు మనం కాదు ఇచ్చేది, వాళ్ళ ప్రభుత్వం వాళ్ళు ఎవరుండారో ఫామ్ లో వాళ్ళు ఇచ్చుకుంటారు టికెట్లు. ఎవరు గెలుస్తారు? గెలిచేది తర్వాత ప్రజల్లో ఉన్నది నాడేది. సార్ ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది సార్? చంద్రబాబు నాయుడు. ఇంకా ఎవరండి? ఎక్కడైతానవయ్యా నువ్వు? జగన్మోహన్ రెడ్డి పాలన కూడా సంక్షేమ పథకాలు అందరికీ. చంద్రబాబు నాయుడు మించిన నాయకుడు లేడు. పవన్ కళ్యాణ్ షర్మిలమ్మ ఉన్నది, పురంధేశ్వరి గారు ఉన్నారు. అయ్యా వాళ్ళు ఒకరి మాట చెప్పము, మా గురించి మేము చెప్పుకుంటాము. చంద్రబాబు నాయుడే ఇతని సీఎం అయ్యేది కూడా. చంద్రబాబు నాయుడు ఎందుకు కావాలి సార్? ఆయన ఈ దెబ్బ తట్టుకోలేక ప్రజలంతా మర్చిపోతున్నారు. మరి 2019లో పెట్టేసిన అందరికి. మరి అప్పుడు గెలిపించారు కదా సార్? ఎవరా బుద్ధి లేక ఏదో వాళ్ళ ఆయన చచ్చిపోయాడు అభిమానంతో వేసినావు, ఏదో చేస్తాడని. ఏం చేసినాడా? సంక్షేమ పథకాలు అన్ని ఇస్తాను చెప్తున్నాను. సంక్షేమ పథకాలు అంటే నీకు తెలిసిన సంక్షేమ పథకాలు ఏమి నీకేమొచ్చిందా? అమ్మఒడి. తమ్ముడు, అమ్మఒడి ఇంట్లో నలుగురు ఉంటే ఒకరికి ఇచ్చే మళ్ళీ చేసి మళ్ళీ మొక్కలు తీసుకుని ఏం చేద్దామా? మూసి పెడదామా పుట్టిందా? సంక్షేమ పథకాలు బాగాలేదు. ఏం ఆయన సంక్షేమ పథకాలు కాదు, గవర్నమెంట్ని ఆయన బాగా పరిపాలించింటే కనుక మేమందరం ఆనందపడేవాళ్ళం. అందరినీ అరాచకంతో చాలా ఇబ్బంది పెట్టేశాడు ఆయన. ఓకే, మీ ఊరు అజయ్ రెడ్డి ఉంది కదా సార్? అజయ్ రెడ్డి ఎమ్మెల్యేనా ఎంపీనా? ఆయన 10 మంది, మేము మాలాంటి వాళ్ళు 10 మంది ఆయన ఎక్కిటి పోతే అజయ్ రెడ్డి కూడా ఆయన ఒక రెడ్డి అవుతాడు. అవునా కాదా? అవును అవును. అట్లాంటప్పుడు ఆయనైతే ఏం చేస్తాడు? ఎమ్మెల్యేనా ఏమన్నా ఎంపీనా? ఏమన్నా పోటీ చేస్తే మా ఊరిలో అంతా మేము ఆయన వెనకాల ఉంటాం. మేము కూడా ఏదైనా పార్టీకి ఏ పార్టీ అని చేయలే. అంటే మా ఊరు రెడ్డిని మేము వదులుకోం కదా. మాకు 2 పక్కల 10 ఉండదమ్మా. ఇప్పుడు దయ ఉంచి అందరూ కలిసి చంద్రబాబు నాయుడుకి 7 ఓట్లు, అందరూ గెలుస్తాడు. తర్వాత విషయం తర్వాత చూస్తాం. ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే బాగుంటుంది సార్? ప్రైమ్ మినిస్టర్ నేనైతే బాగుంటుంది. ఎక్కడి నుంచి పోటీ చేస్తారు? ఏ పార్టీ నుంచి? టీడీపీ నుంచి చేస్తా. టీడీపీ నుంచి మీరే చేస్తారా? ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఇక్కడ ఆ ఎమ్మెల్యే ఒకటే కాదు, ఏ ఎమ్మెల్యేకి ఏముంటుంది? జగన్ ఏమన్నా ఇస్తే వచ్చేస్తుంది అంటే పాలన బాగుంది మేడం. మల్లికార్జున రెడ్డి పాలన బాగుంది, అంతా బాగానే ఉంది. కానీ బాగానే చేసిన తర్వాత మరి టికెట్ ఎందుకు వెళ్ళలేదు సార్? ఆయన పైన అధిష్టానంలో ఆయన ఏం చేద్దాం, ఆయన అందరికీ దొరలకు ఇస్తున్నాడు, పాలన చేసే వాళ్ళకి ఇవ్వడం అందుకు అది విషయం. ఈ అన్నమయ్య డ్యామ్ కూలిపోవడానికి కారణం మా ఎమ్మెల్యే అని కొన్ని ఆరోపణలు ఉన్నాయి కదా సార్ ఇక్కడ? లే ఆయన ఏం చేస్తారు సార్ దానికి? ఆయన ఏమన్నా ఆయన తగ్గొట్టమన్నాడు అన్న పించడం కానీ ఆయన తగ్గొట్టమని ఆయన ఏం చెప్పాలి. వాటర్ వచ్చిన పోయిన తర్వాత ఆర్థిక సాయం కూడా సరిగ్గా అందించలేకపోయాడు. పైన అధిష్టానం నుంచి వస్తే మనం కూడా చేయగలుగుతాం సార్. మనం చేయలేదు, మనం చేస్తామా? చేయలేము. అందుకే ఎమ్మెల్యే మీద వ్యతిరేకత, అందుకే టికెట్ రాలేదు. ఎమ్మెల్యే కోసం దానికి రాలా. జగన్ గారికి ఏమో ఈ బుద్ధి బుట్టలా ఇవ్వలేదు, దానికి మనం ఏం చేద్దాం సార్? అమర్నాథ్ రెడ్డికి ఎట్లుంటుంది సార్ ఈసారి? అమర్నాథ్ రెడ్డికి అయితే ఆయన ఏదో పర్వాలే, ఆయన పనికి ఆయన ఉన్నాడు. మరి ఎట్లా జరుగుతుంది ఎట్లా చేస్తారో సార్ చెప్పలేదు. టీడీపీకి అవకాశం ఉంటుంది సార్? ఏమో సార్, ముఖాముఖిల మీద ప్రజల్లో నుంచి మర్మం ఎవరైనా ఎట్టగలుగు. ఇప్పుడు మీరు అన్నారు బాగానే చేస్తుండు అని అన్నారు, మళ్ళీ ఒకేసారి అని ఏమంటారు? ఏమో చెప్పలేమో అంటారు. ఆయన టికెట్ ఇచ్చింటే ఆయనే సార్ హీరో. ఎవరు? మేడం మల్లికార్జున రెడ్డి టికెట్ ఇచ్చింటే ఆయన హీరో. ఇంకా లేని తర్వాత ఎవరుంటారు మనం చెప్పలేము. ఇప్పుడు టీడీపీకి వెళ్ళి మాత్రం చెంగల్ ఉన్నారు సార్, జగన్మోహన్ రాజు ఉన్నారు, వీళ్ళిద్దరు ఉన్నారు. అవును సార్. వీళ్ళకి ఎవరికైనా వచ్చితే ఎట్లుంటుంది సార్?
వాళ్ళ పాలన ఇప్పుడు టికెట్ ఎవరు కన్ఫామ్ అయితే ఎవరు ప్రజలు నిర్ణయిస్తారు సార్. మనం నిర్ణయించలేం కదా. నేను చెప్తా లేదు నా గురించి 10 ఓట్లు వేయిస్తాము, లేదు వాళ్ళ గురించి మనం 10 ఓట్లు వేయించుకోగలుగుతాము చెప్తాం. కానీ మనం అయితే చేయలేము కదా సార్. టికెట్ ఎవరు కన్ఫామ్ అయితే అప్పుడు చెప్తాం. కన్ఫామ్ అయితే ఒకవేళ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి శరీరంలో ఇక్కడ మీ ఊరు అజయ్ రెడ్డికి టికెట్ ఇచ్చారు అనుకోండి, ఇక్కడ మీ ఊరు అజయ్ రెడ్డి తెలుసండి, ఆయన ఒకవేళ ఇచ్చింది అనుకోండి, ఎట్లా ఉంటుంది సార్? ఇక్కడ మా మండలం వరకు ఆయన మెజార్టీ రావచ్చు. ఒక్క మండలమేనా? అంతే. ఇంకా బయట మండలాలకు కాంగ్రెస్ పార్టీ కంటే ఇక్కడ ఓట్లు వేరు కదా సార్. మీకు తెలుసు, మాకు తెలుసు. జనసేనకి ఉందా సార్ ఇక్కడ? జనసేనకు ఈక్వల్గా ఉండొచ్చు సార్. అంతా ఈక్వల్గా ఉంటుంది సార్. ఎంపీ మితిన్ రెడ్డి తిరుగుతుందా సార్ ఇక్కడ? ఎంపీ మితిన్ రెడ్డి గారు, ఎంపీ మితిన్ రెడ్డి ఆయన ఎలక్షన్ అప్పుడు పోయినాడు సార్. మళ్ళీ ఇక్కడ ఎక్కడో మేము చూడలేదు. ఆయన ఎంపీ నిధులకి ఏమైనా తీసుకొచ్చి మీ మండలానికి ఏం చేయలేదు? మాకేం ఇక్కడ ఏం చేయలేదు సార్. మా మండలం రోడ్లు కానీ ఏమి కానీ ఏం చేయలేదు. ఇప్పుడు టీడీపీ పార్టీకి వెళ్ళి గంట నరహరి ఉన్నాడు సార్, రమేష్ రెడ్డి ఉండి వాళ్ళకి వస్తే ఎలా ఉంటుంది సార్? ఎట్లా సార్ అది వాళ్ళకి చెప్పలేదు సార్. ఎమ్మెల్యే గారు ఏమేమి కార్యక్రమాలు చేసినాం, అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ? ఎమ్మెల్యే సార్ సుందపల్లి బాగా చేస్తున్నారు, మల్లికార్జున రెడ్డి సార్. మళ్ళీ ఆయనకే టికెట్ ఇచ్చింటే బాగుండిందని మా ఒపీనియన్. ఇప్పుడు అమర్నాథ్ రెడ్డికి ఇచ్చారు కదమ్మా, ఇచ్చింటే సార్ కూడా బాగా అభివృద్ధి కార్యక్రమాలు చేసినారు, బాగా అందరికీ ప్రతి ఒక్కరికి బాగా హెల్ప్ఫుల్గా ఉన్నారు. ఈసారి ఏ ప్రభుత్వం వస్తుంది అనుకుంటారమ్మా? వైసీపీ వస్తుందా? ఎందుకు వైసీపీ రావాలి అంటే సీఎం సార్ అన్ని బాగా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. పిల్లలకి చదువుకునేదానికి జేవిడి, అమ్మఒడి, వృద్ధులకు పింఛన్ 3000 చేసినారు. రేషన్ సౌకర్యం ఇంటి దగ్గరికి వస్తుంది. అన్నీ మళ్ళీ కష్టపడి మేము సీఎంనే మళ్ళీ గెలిపించుకుంటారా? పక్క వైసీపీ అంటారు. మన శరీరంలో అవకాశం ఉంటుంది అన్నట్టు కాంగ్రెస్కి? జనసేనకి మేడం? ఏ పార్టీకి ఉండదు, వైసీపీకి తప్ప ఏ పార్టీకి ఉండదు. ఓకే. టీడీపీకి ఎందుకు వస్తావు చెప్పు? ఆయనే ఉంటే బాగుంటాడా? జగన్ వస్తే ఏమైనా వస్తుంది. ఏంది జగన్ వస్తే ఏమైనా వస్తుంది? అమ్మఒడి వస్తుంది, స్కూల్ ఫీజు వస్తుంది, ఏమి రాలే. ఏమి రావట్లేదా? ఏమి రావట్లేదు. ఇప్పుడు టీడీపీ రావాలంటావా? నీకు తమ్ముడు టీడీపీ ఎందుకు రావాలా? అంతే, అది ఆయన వస్తే బాగుంటుంది. ఆయన ఉంటేనే బాగుంటుందా? ఆంధ్రప్రదేశ్ బాగుంటుంది అంటవా? ఇక్కడ ఎమ్మెల్యే గారు ఏం అభివృద్ధి కార్యక్రమాలు ఏం చేయట్లేడా? ఎమ్మెల్యే ఇక్కడ టీడీపీ ఎమ్మెల్యే ఎవరు పొడిస్తే బాగుంటుంది? చెంగల్రాయుడు ఉన్నాడు, జగన్మోహన్ రాజు ఉన్నాడు. చెంగల్రాయుడు తెలుసా నీకు? గుర్తుపడతారా నిన్ను? గుర్తుపడతాడంటవా? ఎవరు రావాలంటావు అయితే సీఎంగా? సీఎం టీడీపీ. పవన్ కళ్యాణ్ ఎవరైనా ఒకటే కదా టీము. టీడీపీ జనసేన ఒకటే కదా. ఒకటేనా? షర్మిలమ్మ అయితే వద్దా? షర్మిల ఏమవుతుంది? అంతేనా? ఎక్కడన్నా మీది? ఎక్కడన్నా మీది? మీ ఎమ్మెల్యే గారు ఏం కార్యక్రమాలు చేస్తున్నారు ఇక్కడ? ఏమన్నా ఏందన్నా అంతా పోతున్నావు? అభివృద్ధి కార్యక్రమాలు, డెవలప్మెంట్ ఏమేం చేసినారా? ఎమ్మెల్యే మళ్ళీ ఆయనే గెలుస్తారా? అమర్నాథ్ రెడ్డి గెలుస్తాడు. టీడీపీ కానీ అవకాశం ఉంటుందన్నా? టీడీపీ కోట ఏమి ఎందుకు? నాన్న మీద టీడీపీ కోట ఎందుకన్నా? జగన్ అంటే పిచ్చి మాట. జగన్ అంటే అంత పిచ్చి అంటావా? డెవలప్మెంట్ కూడా ఉండాలి కదా. డెవలప్మెంట్ చేసినారు కదా. ఏమేం చేసినా? ఒక మూడు చెప్పనా? చేసింటారు, మీరు కూడా చూసింటారు కదా డెవలప్మెంట్ ఏం జరిగింది. అదే మీరు 3 చెప్తే మీ నోటి కూడా చెప్తే మేము వింటాం. ఏదైనా కావచ్చు. ఏదైనా కావచ్చు అంటవా? టీడీపీ కానీ అవకాశం ఉంటుందన్న ఇక్కడ ఈ ఏరియాకి? మేమైతే టీడీపీ కోట ఏమి. మీరు వేయకపోయినా కానీ జనాలు మేము ఉంటారు కదా. నాకు తెలిసి లేదు అవకాశం ఉందంటే. ఎంపీ ఎవరికి వస్తుంది సార్ ఇక్కడ? మిథున్ రెడ్డికి వస్తుంది. సెంటర్లో ఏ గవర్నమెంట్ వస్తుంది సార్? సెంటర్లో మోడీ, రాహుల్ గాంధీ? మోడీనే వస్తారు. మోడీనే వస్తుంది. ఇక్కడ మరి మోడీ కోట వేయలేదు కదా సార్? ఎవరు? మీరు ఇక్కడ? జగన్ కోట వేస్తారు. సెంటర్లో మోడీ. ఎలా వస్తారు సార్? ఇక్కడ బీజేపీ గెలిస్తేనే కదా సార్ వచ్చేది. ఇక్కడ బీజేపీ గెలిస్తే కదా, పైన వస్తాయి కదా. పైన వస్తాయంటారా? కార్యక్రమాలు చేస్తారు సార్ 5 సంవత్సరాల నుంచి వైసీపీ ప్రభుత్వం. ఏమి 5 సంవత్సరాల నుంచి ఇప్పుడు అందరికీ సార్ అందరికీ సంక్షేమ పథకాలు వస్తున్నాయి కదా సార్? అందరికి అమ్మఒడి, జగనన్న తోడు, జగనన్న దీవెన, జగనన్న భరోసా. మళ్ళీ ప్రభుత్వం మరి ఈసారి వైసీపీ ప్రభుత్వం వల్ల టీడీపీ ప్రభుత్వం రావాలి సార్? టీడీపీ ఎవరు సార్? టీడీపీ ఎవరు కావాలి? చెంగల్రాయుడు ఉన్నాడు, జగన్మోహన్ రాజు ఉన్నాడు. వాళ్ళు ఎవరు వస్తే బాగుంటుంది? ఇక్కడ 2 ఉన్నారు. చెప్పండి సార్, ఎవరు వస్తే బాగుంటుంది?
జగన్మోహన్ రాజు వస్తే బాగుంటుంది. జగన్మోహన్ రాజు వస్తే బాగుంటుంది. జనసేనకి ఉందా సార్ ఇక్కడ? తెలియదు. షర్మిల కాంగ్రెస్ పార్టీ షర్మిల ఉంది కదా, లేదు. ఆమెకి ఏమైనా ఉంటుంది అవకాశాలు ఇక్కడ? ఇక్కడే బీజేపీకి ఉంటుందా సార్ ఇక్కడ? బీజేపీ తెలియదు. బీజేపీకి ఏం తెలియదు అంటారా? ఎట్లుంది సార్ ఇక్కడ డెవలప్మెంట్ ఎట్లుంది? ఎవరితో ఇప్పుడు ప్రభుత్వంతో ఇప్పుడేమి అమ్మఒడి పడతా ఉంది. ఇది కాలేజ్ వాళ్ళు ఏం చెప్తారు, అది కాలేజ్ ఫీజు రియంబర్స్మెంట్ పడతా ఉంది. హై స్కూల్ వాళ్ళకు స్కూల్ బ్యాగులు, షూస్, బెల్ట్, డబ్బులు, బట్టలు అన్నీ ఇస్తున్నారు. రైతు భరోసాలు అవి పడతా ఉన్నాయి. ప్రతి ఇంట్లో సంక్షేమ పథకాలు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ ఇదే ప్రభుత్వం వస్తుంటారు సార్? ఏది వస్తుంది ఓట్లు ఎవరికి ఇన్ని వచ్చిన మళ్ళీ ఇదే ప్రభుత్వం రావాలి కదా సార్? రావచ్చు, రావాలి అంటారా? ఇవి ఇండ్లు కూడా జగనన్న ఇండ్లు కూడా కులము చూడకుండా, మతం చూడకుండా, పార్టీ చూడకుండా ప్రతి ఒక్కరికి ఇస్తున్నారు. అందరికి ఇస్తున్నారు. అప్లై చేసిన వాళ్ళకి అందరికి ఇస్తున్నారు. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్, టీడీపీకి అవకాశం ఉంటుందా? చెప్పలేము. 50-50 మళ్ళీ సార్ ఇన్ని ఇచ్చిన తర్వాత 50-50 అంటున్నారు. ఏమో జనాలు ఆయన నారా చంద్రబాబు నాయుడు జైల్లో పెట్టినారని అది కొంచెం సానుభూతి ఉంది. దాని గురించి ఏమన్నా వస్తే రావచ్చు. ఇప్పుడు మల్లికార్జున రెడ్డి టికెట్ ఇవ్వలేదు కదా సార్, ఇక్కడ అమర్నాథ్ రెడ్డికి ఇచ్చారు కదా. అమర్నాథ్ రెడ్డి తెలియదు. ఇప్పుడు మరి ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇస్తే ఇంత ఎమ్మెల్యే గారు ఇంత అభివృద్ధి చేసిన తర్వాత అమర్నాథ్ రెడ్డికి ఎందుకు ఇచ్చారు సార్? చెప్పలేము. ప్రజల అభిప్రాయం ఎట్లుంటుందో. అని చెప్పమంటారా సార్? ఇక్కడ ఎమ్మెల్యే మల్లికార్జున రెడ్డి గారిని పథకాలు ఏమి ఇచ్చినారు, డెవలప్మెంట్ లేదు. డెవలప్మెంట్ ఏం లేదా? ఏముండే ఇది మట్టిలా పాడులా పథకాలు ఏమో అమ్మబడి, నాయనబడి, తాతబడి, ఆవబడి ఇవన్నీ పథకాలు ఏమి ఉండే. అది డెవలప్మెంట్ ప్రజలు ఆలోచన చేస్తారు. ఇప్పుడు డెవలప్మెంట్ కావాలంటే ఎవరు రావాలి సార్? డెవలప్మెంట్ అంటే ఏ ప్రభుత్వం వస్తుంది మనకైతే తెలుసు. ఈ ప్రభుత్వం చేయలేదు కాబట్టి టీడీపీకి ఉంది, లేదా కాంగ్రెస్ చేయలేదని ఆయన చేస్తాడని చెప్పలేదు. ప్రస్తుతం జరగలేదని చెప్తాను. రాజధాని ఎన్ని ఉండాలి సార్? రాజధాని ఎన్ని ఉండాలి? 6 ఉంటే మంచిది. 6 ఉంటే మంచిది. అవును. కర్నూలు ఒకటి, కడప ఒకటి, చిత్తూరు ఒకటి ఉంటే మళ్ళీ పోకన్నా రాకన్నా అందరం 6 ఆటి పోతే బాగుందంటారా? ఇప్పుడు రాజధాని ఎవరు ఒప్పుకుంటారు స్వామి? 6 రాజధాని బాగా కట్టుకుంటే బాగా అందరికి సౌకర్యంగా ఉంటుంది. అంటే నువ్వు అర్థం చేసుకో స్వామి. జిల్లాలో ఎన్ని ఉండాలి సార్ మరి? రాజంపేట జిల్లా బాగుందా, మీకు రాయచోటి బాగుందా? మాకు రాయచోటి అన్నమయ్య జిల్లా ఇదే బాగుందంటారా? దగ్గర మాకు దగ్గర బాగుంది. అంటే వాళ్ళు మదనపల్లి ఎంత కన్వీనియంటే మాకు మాత్రం మీకే దగ్గర ఉంటుంది సార్. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్, ఇక్కడ టీడీపీకి కొన్ని అవకాశం ఉంటుంది సార్, చెంగల్ రైడ్ కన్నా అవకాశం ఉంటుందా? చెప్పలేము సార్. జగన్మోహన్ రాజుకి ప్రజల్లో మార్పు వస్తే మనం ఏం చేయలేము. మీరు ఇన్ని చెప్పిర్రు, చెప్పలేము. డెవలప్మెంట్ కాలేదంటే మార్పు వచ్చినట్టే కదా. అది నువ్వు అర్థం చేసుకోవాలి సార్. ఇన్ని మళ్ళా మా అర్థం కాని వాళ్ళు కొద్దిగా అర్థమవుతుంది. ప్రజలు ఏం కోరుకుంటున్నారంటే పథకాలు ఉండే వాళ్ళకి వచ్చిన వాళ్ళకు సంతోషపడుతున్నారు, పథకాలను డెవలప్మెంట్ లేదు అనుకుంటున్నారు. అదే తేడా ఏం లేదు. అమ్మబడి, నాయనబడి వచ్చిన వాళ్ళు ఈయన కూతురు ఉండాలి, కొడుకు ఉన్నాడు, ఆరోగ్యశ్రీ కార్డు ఉంటాయి. పర్సెంటేజ్ కొంతమంది రైతు భరోసా పడుతుంది, ఇంట్లో కూర్చున్న వాళ్ళకి డబ్బు పడుతుంది, మాకేమీ కొంతమంది ఉండరు. ఏంటో ప్రజలు వీటికి కూలి పని కూడా చేయకుండా కుసలు పెట్టి సాగుతున్నారు కొంతమంది అంటారు. వాస్తవం లేదా? వాస్తవం. మనం పథకాలు పడిన వాళ్ళేమో ఈడుంటేనే మంచిది, మనకు ఇంట్లో కూర్చున్న డబ్బు పడిపోతుంది, ప్యాన్ తిరుగుతా ఉంటే బాగా జీవనం చేసుకోవచ్చు అని కొంతమంది. ఈ భూములు చేసిన వాళ్ళు వీళ్ళకి చెప్పడం డబ్బు వేసి పనికి రాకని చేస్తానని కొంతమంది. వాస్తవం కదా? ఓకే సార్. ఓకే. ఎట్లుంది రాయచోటి ఎట్లుంది? రాయచోటి బాగానే ఉంది. శ్రీకాంత్ రెడ్డి పాలన బాగానే చేస్తుండా? ఇప్పటికి 5వ సారి ఇప్పుడు ఎలక్షన్స్ వస్తాయి 2009 కాంచి. అంత అభివృద్ధి చేస్తున్నాడా? అభివృద్ధికి బాగానే ఉంది. రాయచోటి మాత్రము జగన్ అన్న ఇచ్చిన పథకాలన్నీ కూడా బాగా అందుతాయి. రైతు భరోసా, అమ్మఒడి, ఫీజు రియంబర్స్మెంట్ అవన్నీ బాగానే వస్తాయి. అభివృద్ధి కావట్లేదు అంటారు కదా. అభివృద్ధి కావడం లేదనంటే కొందరు అంటారు, కొందరు ఇట్లా అంటారు, అట్లా అంటారు. ఎప్పటికి అదే ఎమ్మెల్యేనా? ఇప్పుడు రమేష్ రెడ్డికి ఏమైనా అవకాశం ఉంది? సరే ఏమో సార్, నమ్మకాలే రమేష్ రెడ్డి నమ్మకాలే. ప్రసాద్ బాబు కూడా నమ్మకాలు లేదంటారా? ఒకవేళ రమేష్ రెడ్డికి ఎంపీకి ఇస్తే ఎట్లుంటుంది సార్? ఎంపీకి రాజంపేట ఎంపీకి ఇస్తే రాయచోటి ఎమ్మెల్యేనే కలిసి లేకపోతాడు, ఎంపీకి ఏం ఎంపీ. ఇప్పుడు మిథున్ రెడ్డి బాగా తిరుగుతున్నారు సార్ ఇక్కడ? ఏమో సార్, ఆయనతో ఎంపీ ఫండ్స్ తోటి మీ ఏరియాకి బాగా చేసిన సార్? ఏమి అంతగా ఏం లేదు సార్. ఎమ్మెల్యే తరపునే ఏమన్నా రావాల్సినవి వస్తాయి. శ్రీకాంత్ రెడ్డి బాగా చేస్తున్నారు. బాగా చేస్తారు. మీ సొంతం అనేది బాడిగేనా? ఈ షాప్ మీదేనా? మీకు లోన్ ఇచ్చారా దీని మీద? మీకు విశ్వకర్మ మీద లోన్ ఇస్తారు తెలుసా మీకు?
ఇస్తారు, ఇచ్చేవాళ్ళు ఎవరున్నారు? ఎందుకు ఇయ్యారు? పోయి పెట్టినా కూడా అర్జీ కూడా పెట్టినా కూడా అది కావాలి. సెంట్రల్ గవర్నమెంటే పెట్టింది కదా మీకు విశ్వకర్మ అని. విశ్వకర్మలో ఏమో మీకు చేతివృత్తుల వారి కోసమే పెట్టింది అది. తెలియదు, తెలుసుకొని బ్యాంకులో లోన్ వస్తుంది, ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలు వస్తాయి మీకు. ఇవి తక్కువ వడ్డీ రేట్, ఇది ఎన్ని లక్షలని ఇస్తుంది గవర్నమెంట్, 3 రూపాయలు దాకా ఇస్తుంది మీకు. ఈసారి ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎట్లుంది ఇక్కడ? ఇక్కడ డెవలప్మెంట్ ఏమైనా చేసినా మీ ఎమ్మెల్యే గారు? ఎమ్మెల్యే గారా బాగా డెవలప్మెంట్ చేసినారు. బాగా అంటే ఏం చేసిరన్నా? బాగా చేసినారు. బాగా చేసారా? ఈసారి మన టీడీపీకి అనే అవకాశం ఉంటుంది ఈసారి? ఈసారి టీడీపీ ఎవరు సార్? చెంగల్ రాయుడా, జగన్మోహన్ రాజా? చెంగల్ రాయుడేనా? ఇక్కడ కాంగ్రెస్ కాదు కదా సార్? ఇక్కడ కాంగ్రెస్కి కానీ ఎవరు మీ ఊరు అజయ్ రెడ్డి ఉన్నాడు, ఏమైనా కాంగ్రెస్లో పోయినారు? కాంగ్రెస్కో టీడీపీకో? అదే ఎవరికెవరికో ఈసారి మాత్రం అంతా కన్ఫ్యూజ్. అంత కన్ఫ్యూజ్ అంటారా? ఎవరికి జ్ఞాపకం ఇది లేదు ఇప్పుడు మాదిరిగా. నాకు ఇదే ప్రభుత్వం అనేది ఏం లేదు ఇప్పుడు. ఇదే ప్రభుత్వం. ఎందుకు సంక్షేమ పథకాలు బాగానే ఇస్తుంది ప్రభుత్వం? బాగానే ఇస్తా అనేది, బాగానే చూస్తాడు. అదే బాగానే ఇస్తుంది, బాగానే తోస్తా ఉందంట. సీఎం ఎవరైతే బాగుంటుంది? చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్, పురంధేశ్వర, శరీంలమ్మన్న? అది మాత్రం చెప్పవా? ఎందుకు? అవి వద్దు కదా, పంచాయతీ రాజకీయం వద్దు, మనం ఏదో కూలి చేసుకుంటాం. ఎమ్మెల్యే ఎవరు మీకు ఇక్కడ? మాకు జగనేనా? గత చేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు? సార్ బాగా చేస్తుంది. మీకు ఏమేమి పథకాలు వచ్చినాయి? మాకేమీలే. ఏం ఇవ్వలేదా? ఎందుకు మీకు లోన్ ఇస్తురా అటుపండ్లకు? 10,000 ఇస్తారు ముద్రలు సార్. బ్యాంకులో పోతే ఇస్తారు. ఏడికి పోయినా ఇవ్వలేదా? ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, టీడీపీకా వైసీపీకా? జగన్కేనా? ఎమ్మెల్యేలు మార్చారు కదా మరి ఇక్కడ? అమర్నాథ్ రెడ్డికి ఇచ్చారు కదా, ఆయనకే ఇస్తావా? టీడీపీకి ఏమైనా ఛాన్స్ ఉంటుందా మరి? టీడీపీకి అస్సలు? ఎందుకు? ఏం సాయం చేయట్లేదా? వైసీపీ వాళ్ళు అన్ని సంక్షేమ పథకాలు అన్నీ ఇస్తున్నారా? వీళ్ళు సాయం చేస్తారు, వీళ్ళకి వేస్తామంటారు. మీది ఆటో లే? మీదేనా ఆటోనా? వాహన మిత్రులు వచ్చిందా మీకు? ఎందుకు రాలే? కరెంటు బిల్లు వచ్చింది. కరెంట్ బిల్లు? అదేంటి వాహన మిత్రులు వచ్చిందండి, కరెంట్ బిల్లు వచ్చిందంటే? కరెంటు బిల్లు వచ్చింది. ఎట్లుంది మీ సీఎం గారి పాలన, ఎట్లా ఉంది? పర్వాలేదు. సంక్షేమ పథకాలు అన్నీ వస్తున్నాయా? ఏమన్నా కరెంటు బిల్లు సాక్ష్యం కరెంటు బిల్లు చూసి అమ్మఒడి పడడం లేదు, ఇట్లా వాహన మిత్రం పడడం లేదు. కరెంటు బిల్లు వల్ల అమ్మఒడి పడట్లేదు, వాహన మిత్రం పడట్లేదు. ఈసారి మరి ఏ ప్రభుత్వం రావాలి? ఏమని చెప్తాంలే. టీడీపీ, కాంగ్రెసా, వైసీపీ, జనసేన, బీజేపీ? టీడీపీ వస్తేనే వేలు అనుకోవడం. టీడీపీ ఎవరికి వెళ్ళి? చెంగల్ రాయుడా? టీడీపీ ఎవరు వచ్చినా ఒకటే, పెద్ద ఉంటే చాలు. పెద్ద ఉంటే చాలు అంటావా? జగన్మోహన్ రాజు తిరుగుతుండ ఇక్కడ? యాడ్ తిరుగుతాడు. ఫ్లెక్సీలు కనబడుతున్నాయి ఇక్కడ? కనబడతాడా? అంతే వేసుకుంటారు అభిమానులు. మీ ఊళ్ళో అజయ్ రెడ్డి ఉండు కదా, అంత దూరం ఏడబోతాడు అజయ్ రెడ్డి? ఉన్నాడు, పోతే కదా మనం. మన ఆయనకైనా పార్టీకి టికెట్ వస్తే ఎట్లుంటుంది? అంతేనా? మీది ఆటో మీదేనా? ఎట్లుంది సార్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఎలా ఉంది, సీఎం గారిది? మేము ఆ పాలనకి వెళ్ళిన చూసి అంత ఓపిక మాకు లేదు. మేము ఆటో తోలుకోవాలన్నా, ఏడన్నా బాడీ దొరుకుతుంది, ఆ బాడీకి పోవాలా, ఎక్కడ మేము పోము. వాహన మిత్రం పడదన్నా మీకు? అందరు పడుతుంది. పడుతుందా? గవర్నమెంట్ మంచిగా వేస్తుందా? రేపు ఫ్రీ బస్సులు అంటే ఎట్లుంటుంది మీ ఆటో వాళ్ళకి? ఫ్రీ బస్సులు అంటే ఏముంటాడు, ఇప్పుడు తెలంగాణ ఎట్లుండో అట్టే ఉంటుంది మాకు కూడా. అంతే. తెలంగాణ ఏమైంది సార్? బాగానే ఉంది కదా? బాగానే ఉందంటే వాళ్ళు ఫ్రీ బస్సులు పెట్టి ఆటో ఏడుస్తాడు కదా, ఆటో డ్రైవర్లు అంతా ఏడుస్తాడు కదా. ఆడు కూడా ఆటో డ్రైవర్లు ఆడు కూడా ఇబ్బందులు ఉన్నాయి, మాకు ఫ్రీ బస్సులు పెట్టేస్తే మాకు బాడీలు ఎట్టా ఏమి అంటున్నారు. ఈడ కూడా ఇప్పుడు ఆ ఫ్రీ బస్సులు పెడితే ఆడవాళ్ళకి మేలే అంటారు. కొన్ని రోజులు పోతే మళ్ళీ మామూలు అయిపోతుంది అంతే. అందరూ ఆ బస్సు కోసమే కాసుకొని ఉండరు కదా. ఇప్పుడు ఎమర్జెన్సీకి పోవాలా, ఏదో ఆటో తీసుకుని వెళ్ళిపోతారు. మా బస్సు వచ్చిన దాకా కాసుకొని ఉండాలంటే కాదు కదా. మరి ఇద్దరు అంటూ చంద్రబాబు నాయుడు కూడా ఫ్రీ బస్ అంటుండు, జగన్మోహన్ రెడ్డి కూడా ఫ్రీ బస్ చెప్తారు. వీళ్ళు చెప్తారు, వాళ్ళు చెప్తారు. వాళ్ళ ప్రజల కోసం వాళ్ళు చెప్తారు, వీళ్ళు మేము రావాలని వీళ్ళు చెప్తారు. మీ ఉద్దేశం పెట్టొద్దు అంటారు.
పెట్టకపోతేనే మంచిదే అనిపిస్తుంది. పెట్టకపోతే మంచిది. అదే ఇప్పుడు ఫ్రీ బస్సులు పెట్టకుండా ఇప్పుడు గ్యాస్ సిలిండర్ల మీద తగ్గిస్తే, పెట్రోల్ మీద డీజిల్ మీద తగ్గించినా, ప్రజలకు ఏదైనా మేలు చేసినా అది మంచిది. కానీ ఫ్రీ బస్సులు పెట్టి నువ్వు ఇటు చేస్తే లాభం ఉండదయా. ఇప్పుడు గ్యాస్ 1000 రూపాయలు ఉంది, దాంట్లో 800 చెయ్యి. 100 రూపాయలు లీటర్ డీజిల్ ఉంది, దాన్ని వచ్చేసి 80 రూపాయలు చేయండి. అప్పుడు భారం తగ్గుతుంది అంట అందరికి. అందరికి భారం తగ్గుతుంది కదా, అందరికీ మేలే కదా. ఇప్పుడు రైతు కూడా మేలే, అందరికి మేలు అవుతుందిలే, అందరికీ మేలు అవుతుంది. అది చేస్తేనే మేలు కదా. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఇప్పుడు టీడీపీకి అవకాశం ఉంటుంది, ఇక్కడ వైసీపీకి అవకాశం ఉంటుందా, కాంగ్రెస్కి ఉంటుందా? చెప్పలేము. అది ఏ టైంలో ఎట్ట మారుతుందో చెప్పలేము. పాలన ఎట్లుంది, అభివృద్ధి అని ఉందా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత? జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత పాలన ఏమో బాగానే ఉండింది, లేదని చెప్పడం. ఆయన అప్పుడు బాగానే చేసినాడు, ఈయన బాగానే చేసినాడు. ఈయన పథకాలన్నీ అన్నింటికి పెట్టిన అన్ని అమలు చేసినాడు. కొందరు ఒక్కొక్క ఇలాకాలో ఉండేవాళ్ళు, కొందరు ఉల్టా సిద్ధా చేసేటప్పటికి అది మారిపోతూ వస్తుంది. అంతే మారిపోతుంది. ఒక రకంగా ఉంది, ఒక రకంగా ఉందంట. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్, ఎవరికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి సార్? అవకాశాలు అంటే ఇప్పుడు ఎలక్షన్లో 3-4 పార్టీలు పోటీ పడుతున్నాయి కదా, బీజేపీ, జనసేన, తెలుగుదేశం, కాంగ్రెస్, వైఎస్ఆర్ అన్నీ. నాకైతే జగన్ పాలన పర్వాలేదు, నచ్చింది. ఎందుకంటే పేదలకు బాగా అభివృద్ధి పథకాల వల్ల బాగా సంక్షేమ పథకాలు బాగా వచ్చినాయి. ఇంకా కాకపోతే ఉద్యోగాల కోసం ఇంకా కొన్ని సచివాలయ ఉద్యోగాలు అవి కొన్ని ఇచ్చినారు, కొన్ని కాంట్రాక్ట్ ఉద్యోగాలు కొన్ని రెగ్యులేట్ చేస్తున్నారు. ఇంకా కూడా కావాలని మేము కూడా కోరుకుంటున్నాం. నెక్స్ట్ సీఎం మళ్ళీ ఆయనే చేసుకుంటే మాకు ఉద్యోగాలు వస్తాయి, కంపెనీలు వస్తాయి, స్టేటస్ వస్తాయని కోరుకుంటున్నాము. ఇక్కడ అమర్నాథరెడ్డి పరిపాలన ముందు బాగుంది, ఈ మధ్యలో మేడాబాబు ఇళ్ళ పరిపాలనలో కొంచెం అవకతవకలు జరిగినాయి. కాబట్టి మేము అమర్నాథరెడ్డిని కోరుకున్నాం, ఆయనకే టికెట్ కన్ఫర్మ్ అయింది. టీడీపీకి చెంగల్రాయుడు కానీ అవకాశం ఉంటుంది సార్? టీడీపీకి చెంగల్రాయుడు, టీడీపీకి ఏం పెద్దగా అవకాశం లేదు, మనకు ఉన్నట్లేదు. మళ్ళీ ఈసారి వైసీపీ ప్రభుత్వం వస్తూ ఉంటారు. వైసీపీ వస్తుంది. అభివృద్ధి కార్యక్రమం ఎలా ఉన్నాయి సార్ వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత? బాగా ఏమేం చేశారు సార్ ఇక్కడ? ఏమేం చేశారు ఇక్కడ? పింఛన్ ప్రాజెక్ట్ కట్టిస్తున్నారు. అన్నమే డ్యామ్ సార్, అన్నమే డ్యామ్ కూడా వర్క్ జరుగుతున్నాయా? అదేం తెలియదు మనకు, ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ మీ ప్రాజెక్ట్ అదే పింఛన్ ప్రాజెక్ట్ అయితే నడుస్తున్నాడు. రోడ్డు వేయాలా, రోడ్డు ఇంకా కంప్లీట్. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్, టీడీపీ కానీ అవకాశం ఉంటాయి సార్? ఉండొచ్చు, చెప్పలేము. చెప్పలేము, ఇప్పుడు చెప్పలేమంటారా? టీడీపీ ఎవరు వస్తే కొద్దిగా బాగుంటుంది అనుకుంటారు? చెంగల్రాయుడు ఉన్నాడు, జగన్మోహన్ రాజు ఉన్నాడు, వీళ్ళు ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటారు? సీఎం ఎవరైతే బాగుంటుంది సార్? జగన్మోహన్ రెడ్డి అయితే బాగుంటుందా? జగన్మోహన్ రెడ్డి వస్తే బాగుంటుంది. జగన్మోహన్ రెడ్డి వస్తే బాగుంటుంది అండి. ఇప్పుడు శరీరంలో కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి పోటీ చేస్తారు. తెలంగాణలో ఏం చేసి వచ్చింది? తెలంగాణలో ఏం చేయలేదంటావా? అంతే కదా, ఏడో అట్లే అయిపోతుంది. జగన్మోహన్ రెడ్డి కావాలంటారు. గవర్నమెంట్ పాలన, ఇప్పుడున్న గవర్నమెంట్ పాలన ఎంత అధ్వానం కావాలంటే అంత అధ్వానంగా ఉంది. ఏమేం చేసి సంక్షేమ పథకాలు ఇస్తారు కదా సార్? ఎవరికే? అందరికి, పేదవాళ్ళందరికీ. ఎవరు పేదవాళ్ళు? ఎవరండి పేదవాళ్ళు? పేదవాళ్ళకు ఎవరు పేదవాళ్ళు ఎవరో చెప్పండి. వాళ్ళకి పనులు లేక, వాళ్ళకి ఆస్తులు లేక, చిన్నప్పటికీ కష్టపడి ఉద్యోగాలు రాక అలాంటి వాళ్ళు కూలినాలు చేసుకుంటారు. 10 ఎకరాల ఆస్తి 20 ఎకరాల ఆస్తున్నానికి పెన్షన్ ఇవ్వడం పేదవాడేనా? వాళ్ళకు కూడా ఇస్తారా సార్? ఇవ్వలేదా? జగనన్న కాలనీలో ఇండ్లు ఒకసారి విచారించండి మీరు పోయి. కోటీశ్వర్లకు ఇండ్లు ఉన్నాయి, ఇంటి స్థలాలు ఇచ్చినారు. ఆ ఇంట్లో కోటీశ్వర్లు ఉంటారు సార్? దాంట్లో కట్టుకుంటాడు, అమ్ముకుంటాడండి. సరే సార్, ఓకే సార్. ఇక్కడ డెవలప్మెంట్ ఎలా ఉంది సార్? నో డెవలప్మెంట్. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్, టీడీపీ పార్టీకి వెళ్ళి చెంగల్రాయుడు పోటీ చేస్తున్నాడు. ఒకవేళ చెంగల్రాయుడు కానీ జగన్మోహన్ రాజు కానీ ఎలా ఉంటుంది సార్ ఇక్కడ? ఎలా ఉంటుంది? రాజంపేట తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది. అంటే ఏ అభ్యర్థి వస్తే బాగుంటుంది అనుకుంటారు? చెంగల్రాయుడా, జగన్మోహన్ రాజు? అభ్యర్థి ఎవరైనా ఒకటే. ఎవరైనా ఓకేనా? ఎవరైనా ఓకేనా? ఇప్పుడు మీ ఊళ్ళో అజయ్ రెడ్డి ఉన్నాడు కదా సార్, ఇక్కడ ఆయన రేపు టీడీపీ రేపు కాంగ్రెస్కి వెళ్ళి పోటీ చేసినప్పుడు ఎలా ఉంటుంది సార్? ఎక్కడ పోటీ చేస్తే? ఇక్కడ మీ రాజంపేట ఎమ్మెల్యే. రాజంపేట ఎమ్మెల్యే గాను పార్టీ అంతే, పార్టీ ఎవరన్నా పోటీ చేయండి ఈసారి. ఎందుకంటే అన్నమయ్య ప్రాజెక్ట్ అడ్రస్ లేకుండా చేశారు ఈ గవర్నమెంట్. వాళ్ళకి వసతులు కల్పించారు సార్, ఇల్లు గిట్లు. మళ్ళీ ఒకసారి గమనించారా? పోయారా మీరు? పోయారా? వెళ్ళలేదు. ఇవన్నీ గుడిసెలు ఇవ్వలేదు. గవర్నమెంట్ ఎన్ఆర్ఐలు 50 లక్షలతో సెట్లు వేసి ఇచ్చినారు. సెట్లు వేసి ఇప్పటికి కూడా మాటల కింద ఉన్నారు. ఒకసారి గమనించండి, వెళ్ళండి. ఎక్కడ ప్రాజెక్ట్ కట్టలేదు కదా సార్? ఇంకా అది ప్రాజెక్టు 800 కోట్లు, 200 కోట్లు అయితే ప్రాజెక్ట్ అయిపోతుంది. 800 కోట్లు శాంక్షన్ అయినది. ఎవరి కోసం అది? ఎవరి ప్రయోజనం కోసం?
ప్రజల ప్రయోజనం కోసం ఖర్చు పెడతారు. ప్రజల ప్రయోజనం కోసం కాదు అది, వాళ్ళ ప్రయోజనం ఏమంటారు? కాంట్రాక్టరు నాయకులు వాళ్ళ ప్రయోజనం కోసం అంతా. వాళ్ళ డిపార్ట్మెంట్లోనే ఇంజనీర్లే చెప్తారు ఇంత అవసరం లేదు అని. ఈసారి సార్ సీఎంగా చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్, షర్మిల గారు, పురంధేశ్వర ఎవరైతే బాగుంటుంది? చంద్రబాబు నాయుడు. రాజధాని ఎన్ని ఉండాలి సార్? ఒకటా, రెండా, మూడా? ఒకటి ఏది? అమరావతి ఉండాలి. 3 రాజధానులు వద్దా సార్? అవసరం లేదు. ఎందుకంటే రాయలసీమ వాళ్ళు మాకు రాయలసీమ ఉండాలి అనుకుంటారు సార్. రాయలసీమ రాష్ట్రం అయినప్పుడు అడుగుదాం. రాయలసీమ రాష్ట్రం డిమాండ్ వస్తే ఆ రోజు అడుగుదాం మనం. ఇప్పుడున్న సిచ్యుయేషన్ బట్టి కుప్పం ఎక్కడ ఉంది, వైజాగ్ ఎక్కడ ఉంది? వైజాగ్లో పెడితే కుప్పం నుంచి పోతారా, లేదా తిరుపతిలో పెడితే వైజాగ్ నుంచి వస్తారా? రాలేరు కదండి. అదేది విజయవాడ అనేది సెంటర్. ఎవరికైనా న్యాయం ఉండాలి, మాట్లాడాలి. ఒకే రాజధాని ఉన్నట్టు. సెంటర్లో ఎవరైతే బాగుంటుంది సార్? రాహుల్ గాంధీ, మోడీ? బీజేపీ. ఇక్కడ బీజేపీకి అవకాశం ఉంటుంది సార్? ఇక్కడ ఎంపీ ఎక్కడ ఉండదు. ఇక్కడ ఎంపీ మిథున్ రెడ్డి గారు తిరుగుతారా సార్? ఇక్కడ ఎంపీ నిధుల కింద తీసుకొచ్చి మీరు రాజంపేట డెవలప్మెంట్ చేసిన సార్? ఏం లేదు. మరి 10 years నిధులు ఇస్తా అంటే కదండి వాళ్ళకి. స్టేట్ గవర్నమెంట్ ఇవ్వలేదు, సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వలేదు. సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది కదా? సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు ఇస్తుంది? పథకాలు ఇస్తుంది, ఎక్కడో రోడ్లు, నేషనల్ హైవేలు ఇలాంటివి డెవలప్ చేస్తుంటారు. వాళ్ళకి ఇచ్చింటుంది ఏదో 1 కోటి 2 కోట్ల సంవత్సరానికి ఇస్తుంది. అది ఏ దారిపోతుందో తెలియదు వాళ్ళ అనుచరులకు. ఈసారి ఎంపీగా ఇక్కడ ఎంపీగా సార్ రాజంపేట ఎంపీగా రమేష్ రెడ్డి కానీ నరహరి కానీ పోటీ చేస్తే ఎలా ఉంటుంది సార్? టీడీపీ పార్టీకి వెళ్ళి ఇద్దరు పనికిరాదు. ఎవరైతే బాగుంటుంది సార్? వాళ్ళిద్దరు పనికిరాదు. మరి ఎవరైతే బాగుంటుంది సార్? ఎక్కడికి? ఇక్కడ ఎంపీగా ఏ పార్టీకి? టీడీపీకి బాలసుబ్రహ్మణ్యం వస్తే బాగుంటుంది సార్. మిథున్ రెడ్డికి సరైన క్యాండిడేట్ బాలసుబ్రహ్మణ్యం క్యాండిడేట్ అంతే. ఎమ్మెల్యే గారి పాలన ఎట్లుంది సార్ ఇక్కడ? ఎమ్మెల్యే పైన పూర్తి వ్యతిరేకత ఉంది. ఎందుకు సార్? గడిచిన ఈ 5 ఏళ్లలో ఈయన వైసీపీలోకి రావడం జరిగింది. అంతకుముందు టీడీపీలో ఉండడం జరిగింది. ఆ రోజుల్లో అయితేనేమి, ఇక్కడ జరిగిన ఆక్రమణలు అయితేనేమి. ఏమేమి జరిగింది సార్ ఆక్రమణలు? సుండుపల్లి టౌన్లో ఉండే పరంపోకులన్నీ ఆక్రమణ చేసేసినారు. అంతా వాళ్ళ భాగస్వాములే. వీళ్ళు చేసినటువంటి ఆక్రమణలు ఈరోజు సుండుపల్లి మండల హెడ్ క్వార్టర్లో ఏడైనా ఒక కార్యాలయం కానీ, ఒక ఆఫీసు కానీ ఏదైనా పెట్టుకోవాలంటే కూడా ఏడే కానీ 1 సెంటు భూమి కూడా లేనటువంటి పరిస్థితి. వాళ్ళ దగ్గర ఉండే చెంచాలు ఆ ఆక్రమణలు చేసి అదైనా వాళ్ళైనా లబ్ధి పొందినారంటే వాళ్ళు ఆక్రమణలు చేసిందల్లా పక్కన మళ్ళీ చేతులు మార్చడం, అంటే సేల్ చేసేయడం. ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి పేరుతో జగన్ కాలనీ అని ఏడైతే ఫ్లాట్లు వేసినారో ఆ ఫ్లాట్లలో ఈ రోజుకి కూడా 50% కూడా ఆ ఫ్లాట్లు లేవు. ఫ్లాట్లు లేవంటారు, చేతులు మారిపోయినాయి. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్, ఈసారి టీడీపీకి అవకాశాలు ఉంటాయా? ఈరోజు కళ్ళకు కట్టినట్టు కనిపిస్తూ ఉంది వ్యతిరేకత అనేది ప్రభుత్వం మీద. ఎందుకంటే ప్రతి ఒక్క వర్గంలో కూడా వ్యతిరేకత ఉండాలి. అందరు లేదు సార్ వ్యతిరేకత. ఆల్ డిపార్ట్మెంట్స్ సంక్షేమ పథకాలు వస్తున్నాయని చెప్తున్నారు కదా. సంక్షేమ పథకాలు వస్తున్నాయి. సంక్షేమ పథకాలు ఎవరి డబ్బుతో ఇస్తున్నారు? వీళ్ళు కట్టే పన్నులతో వాళ్ళకి ఇస్తున్నారు అంతే. సంక్షేమ పథకాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి కావచ్చు, లేదా రేపు చంద్రబాబు నాయుడు కావచ్చు, లేదా నరేంద్ర మోడీ కావచ్చు, ఎవరు వాళ్ళ ఇళ్ళ నుంచి తెచ్చివ్వడంలే. వాళ్ళు ఇచ్చే పథకాలన్నీ కూడా మన దగ్గర మనల్ని కొట్టి మన దగ్గరే తీసిస్తున్నారు. గతంలో ఈ ఊర్లో ఇసుక కావాలంటే ఒక ట్రిప్పు ట్రాక్టర్ 400-450తో కొన్ని లక్షల ట్రిప్పులు తోలి నిర్మాణాలు చేసుకునే సందర్భం. ఎందుకు 450-500 అంటే ఏరు పక్కనే మీకు తెలుసు. అక్కడ నుంచి 450-500తో తోలుతా ఉన్నారు. ఈరోజు 5,000 రూపాయలతో ఇసుక ట్రాక్టర్ తోలించుకునే దౌర్భాగ్య స్థితిలో ఉన్నాం. అది ఎవరి మీద పడింది? ఇప్పుడు ఏదైనా కొత్త ప్రభుత్వం టీడీ ప్రభుత్వం వచ్చింది అనుకో సార్, అప్పుడు మళ్ళీ 400లకు వస్తాయి ఇసుక. అవద్దు, ఈ ఎత్తేస్తే ఫ్రీ ఇస్తే 500లకు తోలుతారు. 500 తోలుతారు. పెట్రోల్ ధర, డీజిల్ ధర పెరిగినాయి కదా సార్. డీజిల్కు పెట్రోల్కు కాదు, ఈరోజు ప్రభుత్వము 2,000 రూపాయలు లెక్క తీసుకుంటుంది ఒక ట్రాక్టర్ ఇసుక మీద. ఈరోజు ఒక ట్రాక్టర్ కంకర తోలుకొని రావాలంటే క్వారీ కాడికి కంకర మిషన్ కాడికి పోతే 700 రూపాయలు డబ్బు కట్టించుకుంటున్నారు ప్రభుత్వం. ఒక ట్రిప్పు మట్టి తోలుకోవాలంటే 147 రూపాయలు లెక్క కట్టించుకుంటుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఒక ట్రిప్పు మట్టి, ఒక గునాది పుడుచుకోవాలన్నా, ఇల్లు నిర్మాణంలో ఏదైనా అవసరం కోసము మట్టి తోలుకోవాలంటే, ఒక రైతు ఒక ట్రాక్టర్ మట్టి తోలుకోవాలంటే పర్మిషన్ తీసుకోవాలా. విచ్చలవిడిగా లెక్క తీసుకుంటున్నారు.
ఘోరంగా తీసుకుంటారు మీరు ఉద్దేశంలో. ఇక్కడ రోడ్లు ఏమైనా డెవలప్మెంట్ అయినా సార్? మీకు కనిపిస్తుంటాయి కదా, ఇప్పుడు ఈ రోజు నిర్మాణం అయిందా, గత ఎన్ని సంవత్సరాల క్రితం కట్టినారు అనేది ఈ 5 ఏళ్లలో రోడ్ల నిర్మాణం. ఈసారి ప్రభుత్వం ఏదో వచ్చే అవకాశం ఉంటాయి సార్ ఇక్కడ? ఇక్కడైతే ప్రభుత్వ వ్యతిరేకత ఉండదు కాబట్టి ఈ రాష్ట్రంలో 2 పార్టీలు, ప్రాంతీయ పార్టీలు. వైసీపీ రాదు కాబట్టి ఆల్టర్నేటివ్ వచ్చేసి టీడీపీ. జగన్మోహన్ రాజు ఉన్నారు. అది పార్టీ నిర్ణయం. ఎవరిచ్చినా ఈ గాలిలో ఎవరికి ఇచ్చినా గెలుస్తారా? ఈ వాతావరణంలో ఈ వ్యతిరేకతలో ఎవరికి ఇచ్చినా గెలుస్తుంది. ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది సార్? చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి ఉన్నారు, షర్మిల గారు ఉన్నారు. అది వాళ్ళ పార్టీ వ్యవహారం. అది వాళ్ళ పార్టీ. మీరేమనుకుంటారు? మేమైతే చంద్రబాబు నాయుడుగా అనుభవం ఉండదు కాబట్టి ఆయన కొనసాగితే బాగుంటుందని. బాగుంటుంది సార్. మోడీ, రాహుల్ గాంధీ? సెంట్రల్లో మోడీ తిరుగులేదు. దాంట్లో తిరుగులేదు. ఎమ్మెల్యే గారి పాలన ఎట్లా సార్ ఇక్కడ? అంత ఆశాజనకంగా అయితే లేదు. అసలు ఏం చేయట్లేదా? చేశారు కానీ మరి రోడ్లు అవి అంత దారుణంగా సంవత్సరాలు గడుస్తున్నా అలాగే ఉన్నాయి. ఈసారి మరి టీడీపీకి అవకాశాలు ఉంటాయా? చెప్పలేము. 50-50. ఇంత చేయలేదని చెప్పింది అంత 50-50 సార్. అంటే పైన ఉంది కదా, సంక్షేమ పథకాలు ఉన్నాయి కదా. ఒకరు పాలన అంటే ఒక రోడ్లు డెవలప్మెంటే కాదు కదా, మిగతాటి సంక్షేమ పథకాలు కూడా ఉన్నాయి కదా. క్షేత్రస్థాయిలో అమలించే దాన్ని బట్టి జనాలు ఓట్లేస్తారు. అట్లా ఇక్కడ టీడీపీకి ఎవరు తిరుగుతుంది సార్? ఇక్కడ టీడీపీ కంటే చెంగల్రాయుడు తిరుగుతుందా, జగన్మోహన్ రాజు తిరుగుతున్నాడా? ఇక్కడ టీడీపీ కదా, చెంగల్రాయుడు తిరుగుతుందా? జనసేనకి వెళ్ళి సార్? జనసేనకు ఏం లేదు. కాంగ్రెస్ సార్? అసలు లేదు. బీజేపీ? అసలు లేదంట. సీఎం ఎవరైతే బాగుంటుంది? చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్, పురంధేశ్వర, షర్మిల? అంటే మేము వచ్చేది మేము రెడ్లం కాదు, నాయుడులం కాదు, ఎవరు కాదు. పాలన ప్రకారంగా చూసుకుంటే క్షేత్రస్థాయిలో ఆలోచిస్తే విద్య, వైద్యం సంక్షేమ పథకాలు బాగున్నాయి కాబట్టి మళ్ళీ ఈ విద్య అనేది మళ్ళీ నెక్స్ట్ గవర్నమెంట్ వస్తే ఇవన్నీ కంటిన్యూ అవుతుందో లేదో తెలియదు, సచివాలయ వస్తుంది కాబట్టి ఇదే సీఎం వస్తే ఇంకా కొన్ని రోజుల సంక్షేమ పథకాలు బాగుంటాయి అని ఒక ఆలోచన అంతే. మరి ఎమ్మెల్యే బాగా ఎట్లా అంటారు కదా సార్ ఇక్కడ? అంటే ఇక్కడ పరిస్థితులు బట్టి అది క్షేత్రస్థాయిలో లేదు కదా. ఇక్కడ ఎమ్మెల్యేకి ఎవరికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి? ఇక్కడ ఎమ్మెల్యేకి అవకాశాలు ఇప్పుడుండే పరిస్థితుల్లో ఇంకా కాలేదు కదా సార్, డిసైడ్ కాలేదు కదా. ఒకవేళ ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేకు ఎన్ని మార్కులు వేస్తారు సార్ మీరు? పాస్ మార్కులా, ఫస్ట్ క్లాసా, సెకండ్ క్లాసా? నాట్ బ్యాడ్ పాస్ అంతే. నాట్ బ్యాడ్ పాస్. చెంగల్రాయుడికి టీడీపీకి వెళ్ళి ఓకే, కొద్ది జనాల్లో తిరుగుతున్నాడు. ఓకే అంటారు. ఇప్పుడు మీ ఊళ్ళో అజయ్ రెడ్డి ఉన్నాడు కదా ఇక్కడ, మీ ఊరు అజయ్ రెడ్డి రేపు ఏదైనా పార్టీకి వెళ్ళి పోటీ చేసినట్టు ఎట్లా ఉంటుంది? ఆయన అయితే లోకల్ కాబట్టి వస్తే పర్వాలేదు అనిపిస్తుంది, మాట్లాడడానికి లోకల్ కాబట్టి చేస్తాడనిపిస్తుంది. పర్వాలేదు. నీకు తెలియదా? రోడ్లు బాగున్నాయా? మీకు యువకులకు ఏమన్నా ఉద్యోగ అవకాశాలు కల్పించారా? తెలియదు. రోడ్లు బాగున్నాయి. పోనీ మీకు అమ్మఒడికి ఇట్లా వస్తుంది, మీ ఇంట్లో వాళ్ళకి పింఛన్లు ఏమైనా వస్తున్నాయి గవర్నమెంట్ సంక్షేమ? పిల్లలు పెద్దలు కూడా వెళ్ళారా? ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా తమ్ముడు, మరి ఏ పార్టీ వస్తే బాగుంటుంది? ఎవరు వచ్చినా మనమేం పని చేయాలా? పని చేయాలి, తప్పదు. పని చేయాలి. కానీ ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? జగన్మోహన్ రెడ్డి పాలన బాగుందా? ఎట్లా అనిపిస్తుంది నీకు ప్రభుత్వం? రోడ్లు మంచిగా ఉన్నాయా? నీళ్లు మంచిగా వస్తున్నాయా? కరెంటు మంచిగా వస్తుందా? ఉద్యోగ అవకాశాలు ఎక్కువ పడుతున్నాయా? మీ ఎమ్మెల్యే గారు డెవలప్మెంట్ ఏం చేసింది ఇక్కడ? ఎందుకు తెలియదు చెప్పాలి? నీకు తెలియదు? నీకు తెలియదా? నీకు తెలియదా? ఇట్లా అంటే ఎట్లున్నాయి నాకు అర్థం కదా. నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తుంది అనుకుంటారు? టీడీపీయా, వైసీపీయా, కాంగ్రెసా? వైసీపీ వస్తుందా? ఏంది ఏంది అభివృద్ధి అంత బాగా చేస్తారా? ఏమేం చేసిందో? సరే వస్తా సార్ మళ్ళీ